వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పలు చోట్ల 50% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కు సమయం మిగిలి ఉండడంతో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు బారులు తీరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ప్రస్తుతం ఉదయం నుంచి కొంత మందకొడిగా సాగినటువంటి పోలింగ్ ఇప్పుడు మాత్రం కొంత 2 గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా పట్టభద్రులంతా కూడా బార్లు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యారు. మొత్తం ప్రభుత్వం ఇటు ఆర్ఓ పరిధిలో ఉన్నటువంటి 12 గుర్తింపు కార్డులు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నటువంటి 4,63,000 మంది పైగా ఇక 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 12 కొత్త జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలింది. 4 గంటల వరకే పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కూడా సిద్ధమైన పరిస్థితి. ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 52 మంది ఇక ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కూడా బారులు తీరారు. ఉదయం నుంచి కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతంగా పోలింగ్ 605 పోలింగ్ బూతులలో మొత్తం 34 నియోజకవర్గాల పరిధిలో కూడా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. మహిళలు పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా లైన్లలో నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. 2 గంటల సమయం మాత్రమే మిగిలింది. అంటే సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగేందుకు ఇక అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో కూడా 144 సెక్షన్ అమలు అవుతోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిజిల్ యాప్ ద్వారా ఏదైనా సమస్య గుర్తించినట్టయితే, ఏదైనా ఫిర్యాదు అందినట్టయితే 100 నిమిషాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం అందించే దిశగా కూడా ఆర్ఓ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు పారామిలిటరీ బలగాల మధ్యన ఇక ఈవీఎం లేకుండా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అదే రాజ్యసభ అంతా కూడా ఓటుకు వినియోగించుకునేందుకు స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అభ్యర్థులు కూడా ఇక పూర్తి స్థాయిలో కూడా ఓటర్లను ప్రభావితం చేసే దిశగా చర్యలు చేపట్టాలంటూ స్వతంత్ర అభ్యర్థులు ధర్నాలకు దిగిన పరిస్థితి కూడా ఉంది. నార్కట్పల్లి సమీపంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఓటును అమ్ముతున్నారంటూ కూడా ఇక దీనిపై అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం కూడా ఉంది. ఈసీ వెంటనే ఇలాంటి చర్యలపై ఖచ్చితంగా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా పోటీలో ఉన్న అభ్యర్థులైతే కోరుతున్నారు. పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీర్చుకోవడంతో అయితే ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 70% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు 30% పోలింగ్ నమోదైంది. 2 గంటలకు 50% దాటే అవకాశం కూడా ఉంది. ఇంకా 2 గంటల సమయం మాత్రం మిగిలి ఉండడంతో మొత్తంగా 70% వరకు కూడా పోలింగ్ నమోదవుతుంటూ ఎన్నికలకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే ప్రశాంతంగా ఇటు 34 నియోజకవర్గాల పరిధిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ 12 నూతన జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల పరిధిలో 4,63,500 పైచీలకు ఓట్లు అభ్యర్థులంతా నమోదు చేసుకున్న వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన తాజా అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.